నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మనం రాష్ట్ర పరిపాలన నడిచే సెక్రటేరియట్ గోడల మధ్య సాగుతున్న ఒక నిశ్శబ్ద యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ప్రజాసేవ చేయాల్సిన పెద్ద పెద్ద అధికారులు, వీరి మధ్య ఈగోలు తలకెక్కితే పాలన ఎలా చితికిల పడుతుందో చెప్పడానికి ప్రస్తుతం తెలంగాణ బ్యూరోక్రసీలో జరుగుతున్న పరిణామాలే ఉదాహరణ. మేమే సుప్రీం, మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు అనే కొందరు ఐఏఎస్ అధికారుల భావన వల్ల ఇప్పుడు ఐఏఎస్ వర్సెస్ నాన్ ఐఏఎస్ అధికారుల మధ్య తీవ్రమైన కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రభుత్వ ఫైలు కదలకుండా అడ్డుకునే స్థాయికి చేరింది. అసలేంటి గొడవ, దీని వెనుకున్న అసలు కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ప్రభుత్వంలో కీలకమైన శాఖలకు, కార్పొరేషన్లకు అధిపతులుగా లేదా సెక్రటరీలుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తుంటారు. అయితే అన్ని వేళలా ఐఏఎస్లనే పెట్టాలనే రూల్ ఏమీ లేదు. ప్రభుత్వం తన వెసులుబాటును బట్టి నమ్మకమైన, సమర్థులైన నాన్ ఐఏఎస్ ఎవరైతే గ్రూప్ 1 లేదా ఇతర క్యాడర్ నుంచి ఈ అధికారులను కూడా నియమించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఐఏఎస్ క్యాడర్ అధికారులు ఈ నియామకాలను జీర్ణించుకోలేకపోతున్నారు. తమ క్యాడర్ వాళ్ళు కూర్చోవలసిన సీట్లలో వేరే వాళ్ళను ఎలా కూర్చోబెడతారంటూ లోపల గుర్రుగా ఉంటున్నారు. ఈ అసంతృప్తిని బయటకు చూపించకపోయినా అధికారికంగా మాత్రం గట్టిగానే చూపిస్తున్నారు. ఈ ఈగోల ప్రభావం నేరుగా పరిపాలన మీద, ప్రజల మీద పడుతుంది. నాన్ ఐఏఎస్ అధికారులు ఏదైనా ఒక ప్రజా ఉపయోగకరమైన పథకానికో లేదా నిర్ణయానికో సంబంధించిన ఫైల్ను ఐఏఎస్ అధికారుల క్లియరెన్స్ కోసం పంపించినప్పుడు ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. ఆ ఫైల్ను సజావుగా సాగనీయకుండా ఏదో ఒక సాకు చెప్పి వెనక్కి పంపడం, లేనిపోని కొర్రీలు వేయడం, అదేవిధంగా నెలల తరబడి పెండింగ్లో పెట్టడం లాంటివి కొందరు ఐఏఎస్ అధికారులు మాటిమాటికి అదే పనిగా మార్చుకున్నారు. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలు సకాలంలో అమలు కాక నష్టపోయేది మాత్రం సామాన్య ప్రజలే. కొన్ని శాఖల్లో నాన్ ఐఏఎస్ అధికారులు సైతం పై అధికారులుగా, అంటే వీరందరికీ బాస్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నియమిస్తుంది. సహజంగా ఆఫీస్లో బాసుల కింద సిబ్బందిని సతాయించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కింద పనిచేసే ఐఏఎస్ అధికారులు పైన ఉన్న నాన్ ఐఏఎస్ బాసులను సతాయిస్తున్నారట. మాకే ఆర్డర్లు వేస్తారా, మమ్మల్ని ప్రశ్నిస్తారా అనే అహంభావం కనిపిస్తుందనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే సమీక్షా సమావేశాల్లో నాన్ ఐఏఎస్ అధికారులను అవమానించేలా మాట్లాడడం, వారిని చులకనగా చూడడం జరుగుతుంది. దీంతో పైన ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో తమ అసహనాన్ని బయట చెప్పుకోలేక మౌనంగా భరిస్తున్నారనే మాట వినపడతా ఉంది. ఈ ఈగోల గొడవ కేవలం ఐఏఎస్, నాన్ ఐఏఎస్ల మధ్య కాదు, అసలు ఐఏఎస్ అధికారుల మధ్య మరో పెద్ద ఎవరైతే నాన్ ఐఏఎస్ కాకుండా ఐఏఎస్ అధికారులు ఉన్నారో వారి మధ్య ఇంకో పంచాయతీ నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్లను 2 పద్ధతుల్లో ఎంపిక చేస్తుంది. మొదటిది డైరెక్ట్ ఐఏఎస్, ఎవరైతే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి మెరిట్ ద్వారా నేరుగా ఐఏఎస్ కావడం. రెండవది కన్ఫర్డ్ ఐఏఎస్, ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రూప్ 1 క్యాడర్, డిప్యూటీ కలెక్టర్ లాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు, అదేవిధంగా చాలా ఏళ్ళ సర్వీస్ తర్వాత ప్రమోషన్ ద్వారా ఐఏఎస్ హోదాను పొందడానికి వారిని కూడా కన్ఫర్డ్ ఐఏఎస్ అంటారు. ఇక ట్విస్ట్ ఏంటంటే నేరుగా ఎంపికైన డైరెక్ట్ ఐఏఎస్లు ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి కన్ఫర్డ్ ఐఏఎస్లను కూడా చాలా చులకనగా చూస్తున్నారనే ప్రచారం గట్టిగా సాగుతుంది. ఒకవేళ సీనియారిటీ ప్రకారం ఒక కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారిని డైరెక్ట్ ఐఏఎస్లపై బాస్గా పెడితే ఆ ఈగోలు మరింత రెచ్చిపోతున్నాయి. వారి ఆదేశాలను కూడా వీరు సీరియస్గా తీసుకోకపోవడం లేదనే చర్చ సచివాలయంలో గట్టిగా నడుస్తుంది. ఈ 2.5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే 5 సెక్రటరీలు మారడం జరిగింది. దాని వెనుక రహస్యం కూడా ఇదేనంటూ కూడా సెక్రటరీ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. సీఎంఓలో ఎవరైతే పనిచేస్తున్నటువంటి నాన్ ఐఏఎస్లు లేదా ప్రమోషన్పై వచ్చినటువంటి స్టేట్ క్యాడర్ ఐఏఎస్లను నియమించినప్పుడు వారు ఇచ్చే ఆదేశాలను వివిధ శాఖల్లో ఉన్నటువంటి డైరెక్ట్ ఐఏఎస్ సెక్రటరీలు పెద్దగా పట్టించుకోవడం లేదు. మీటింగ్లకు కూడా ఏదో తూతు మంత్రంగా వచ్చి ఇట్లా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయట. ఈ ఈగోల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని, పాలన స్తంభిస్తుందని గమనించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంఓను ప్రక్షాళన చేశారనే టాక్ కూడా నడుస్తూ ఉంది. చివరిగా చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో పోస్టింగ్లు ఇవ్వడం, అధికారులను మార్చడం అనేది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్ణయం. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి అధికారికి నిబద్ధత ఉండాలి. అంతేకాకుండా మేము డైరెక్ట్, మీరు ప్రమోషన్, మేము ఐఏఎస్, మీరు నాన్ ఐఏఎస్ అనే ఈగోలు ఉండకూడదు. చరిత్రలో నాన్ ఐఏఎస్ అధికారులు కూడా అద్భుతమైన పాలన అందించి ప్రజల మనసులు గెలుచుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఈగోల కోల్డ్ వార్ను ప్రభుత్వం ఎంత త్వరగా కట్టడి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన అంత వేగంగా, సజావుగా సాగుతుందని కూడా ప్రజలు, సెక్రటేరియట్ వర్గాలు అభిప్రాయపడతా ఉన్నాయి. చూద్దాం మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో. రానున్నటువంటి రోజుల్లో మరొకసారి ప్రక్షాళన ఏమైనా జరుగుతుందో కూడా వేచి చూడాల్సిందే.